ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు రోజు రాత్రి చేసే అద్భుత కార్యక్రమం కామదహనం. దుష్టశక్తులపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే కార్యక్రమం కామదహనం. ఈ కామదహనం ఉత్సవం జరుపుకోవడం వెనక 2 పౌరాణిక గాథలున్నాయి. ఈ సందర్భంగా కామదహనం అంటే ఏమిటి? హోళికా పౌర్ణమి రోజు కామదహనం ఎందుకు చేస్తారు? తదితర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్చి 3 మంగళవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి కాబట్టి దానికి ముందు రోజు రాత్రి అంటే మార్చి 2 సోమవారం రాత్రి కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించాలి. కొన్ని ప్రాంతాల్లో పౌర్ణమి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హిరణ్య కశ్యపుడనే రాక్షసరాజు కుమారుడు ప్రహ్లాదుడు అపార విష్ణు భక్తుడు. విష్ణుద్వేషి అయిన హిరణ్య కశ్యపునికి ఇది నచ్చేది కాదు. ప్రహ్లాదునిచే విష్ణుభక్తిని మాన్పించాలని హిరణ్య కశ్యపుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ప్రహ్లాదుణ్ణి అనేక హింసలకు కూడా గురిచేస్తాడు. కాని ప్రహ్లాదుడు నిరంతరం హరినామస్మరణ చేస్తుంటాడు. హిరణ్య కశ్యపునికి హోళిక అనే చెల్లెలు ఉంటుంది. ఈమెకు అగ్నిలో దహనం కాకుండా ఉండే వరం ఉంటుంది. రాక్షసరాజు తన చెల్లెలు హోళికను పిలిచి ఆమెతో ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని ఆదేశిస్తాడు. అందువల్ల ప్రహ్లాదుడు అగ్నికి ఆహుతవుతాడు. తన చెల్లెలుకు ఏమి కాదని హిరణ్యకశ్యపుని ఉద్దేశ్యం. అనుకున్నట్లుగా అన్నీ సిద్ధమయ్యాయి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి ముందురోజు హోళిక ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేస్తుంది. కాని విష్ణు భక్తపరాయణుడైన ఆ ప్రహ్లాదుని భక్తి ముందు అగ్నికూడా నిలవలేకపోతుంది. విష్ణు భక్తునికి హాని తలపెట్టినందుకు ఆ అగ్నిలో హోళిక దహనమైపోతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఈ విధంగా దుష్టశక్తులపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆనతినుంచి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు రాత్రి కామదహనం పేరిట హోళికా దిష్టిబొమ్మను దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. శివపురాణంలో కామదహనంకు సంబంధించిన మరో కథ ఉంది. దక్ష యజ్ఞంలో సతీదేవి దేహత్యాగం తరువాత పరమశివుడు హేమవత్పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ యుగంలో సతీదేవి హేమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించి తపస్సు చేసుకుంటున్న శివునికి సేవలు చేస్తుంటుంది. అయితే శివపార్వతుల వివాహం జరిగి వారికి కలిగే పుత్రసంతానం వల్ల మాత్రమే తారకాసురుడు మరణిస్తాడని వరం ఉంటుంది. అప్పటికే లోక కంటకుడైన తారకాసురుని ఆగడాలు మితిమీరడంతో దేవతలు శివపార్వతుల మధ్య ప్రేమను అంకురింపజేయడానికి మన్మధుని నియమిస్తారు. మన్మధుడు తన చెరుకువిల్లుతో తపస్సు చేసుకుంటున్న శివునిపై పూలబాణాలు విసురుతాడు. ఆ శరాఘాతాలకు శివుడు తనకు సేవలు చేస్తున్న పార్వతిని చూసి మన్మథ తాపానికి గురవుతాడు. లిప్తకాలంపాటు మాత్రమే శివుని మనసు చెదరిన ఫలితంగా కుమారసంభవం జరుగుతుంది. అయితే తన తపస్సుకు భగ్నం కలిగించినందుకు శివుడు ఆగ్రహించి మన్మధుణ్ణి తన 3వ నేత్రంతో దహించివేస్తాడు. మనసులోని క్షణభంగురమైన కోరికలు దహించి జ్ఞానమార్గంలో ప్రయాణించాలని సూచించడానికి ప్రతీకగా కూడా హోలీ పండుగ ముందురోజు రాత్రి కామదహనం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇదే హోలీ ముందురోజు రాత్రి నిర్వహించే కామదహనం వెనుక ఉన్న పురాణగాథలు. ఈ హోలీ సందర్భంగా మనం కూడా దుష్టశక్తులను అగ్నికి ఆహుతి ఇచ్చి భక్తిమార్గంలో పయనిద్దాం. శుభం భూయాత్. వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలియనివారికి షేర్ చేయండి. ఓం నమః శివాయ.